తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకోవడంలో చంద్రబాబుకు మించిన వారు ఎవరు ఉండరు. అధికారుల ద్వారా ఏదైనా మంచి పని జరిగితే అది తన ఘనతే అని చెప్పుకుంటారు. అన్నీ తానే చేశానని ప్రగల్భాలు పలుకుతారు. అదే ఆయన చేసిన తప్పులని మాత్రం అధికారుల మీద నెట్టేస్తారు. యూరియా కొరత విషయంలో కూడా అదే చేశారు. మొన్నటి వరకు యూరియా కొరతే లేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం ఆపకపోతే బొక్కలో వేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. చివరికి వచ్చేసరికి యూరియా సరఫరాలో కలెక్టర్లు విఫలమయ్యారని తప్పు వారి మీద తోసేశారు. అటు టమాటా, ఉల్లి రైతులను ఆదుకోవడంలో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు పంటను రోడ్ల పక్కన పడేస్తున్నారు. ఏపీలో రైతుల ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వ తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల్లోనే ఎలా మాట మార్చేస్తారో చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. సెప్టెంబర్ 3వ తేదీన ఒక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, యూరియాతో పాటు ఎరువులు 94,892 టన్నుల మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, ఎక్కడా కొరత లేకపోయినా ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని, వారు మనుషులా పశువులా అని కూడా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా ఖబర్దారని హెచ్చరించారు. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ నెల 16న జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు తన మాటను మార్చేశారు. యూరియా సరఫరాలో విఫలం అయ్యామని, మానవ తప్పిదమే అంటూ తాను ఇచ్చిన ప్లాన్ను సరిగా అమలు చేయలేదని ఆయన అధికార యంత్రాంగంపై తప్పులను నెట్టేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం ఎప్పుడూ తెలివిగానే ఉంటారు. అధికారుల ద్వారా ఏదైనా మంచి పని జరిగితే అది తన ఘనత అని చెప్పుకుంటారు. అదే ఏదైనా తేడా వస్తే అదంతా అధికారులు తప్పని, తాను ఎంతగా శ్రమ పడుతున్నా వారు అర్థం చేసుకోలేకపోతున్నారని, మళ్ళీ తనకే సానుభూతి వచ్చేలా మాట్లాడేయగల సమర్థుడు ఆయన. ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికల్లో యూరియాపై రైతులు పడుతున్న పాటలను ఫోటోలతో సహా కథనాలు ఇవ్వక తప్పడం లేదు. ఆ విషయం ఆయనకు తెలియదా? దాదాపు నెల రోజులుగా యూరియా సమస్యపై రైతులు అల్లాడుతున్నారు. రైతులు తమ చెప్పులను వరుసగా పెట్టి యూరియా ఎప్పుడు వస్తుందా అని పడిగాపులు పడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. మహిళా రైతులు సైతం బారులు తీరి కనిపిస్తున్నారు. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. యూరియా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిందని, టీడీపీ నేతలు పలు చోట్ల తరలించుకుపోయారని, దాంతో సామాన్య రైతులకు కష్టంగా మారిందని వార్తలు వస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబు కొత్త గాత్రం అందుకున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటల వల్ల ప్రజలకు క్యాన్సర్ వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ జరగలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు అంటున్నారు. ఇందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమాటా ధరలు కూడా పడిపోయాయని, ఈ టైంలో రైతులు రోడ్డును పడకుండా చర్య తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్లను కోరడం మంచిదే అయినా, వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను ఇప్పటికే కాలువల్లో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షోకు టికెట్ ధర 1000 రూపాయలుగా పెట్టడంపై ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇప్పుడు ఆయన చెబుతున్న సంగతులన్నిటికీ కేవలం అధికారులే బాధ్యులా అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక రివ్యూ కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనీయకుండా ప్రచారానికే వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు. దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమాటా, ఉల్లి పంటలు అధికంగా వేస్తారు. ప్రతి నెల మొదటి తేదీన అదనపు పెన్షన్ 1000 రూపాయలతో కలిపి 4000 ఇవ్వడానికి హెలికాప్టర్ వేసుకుని జిల్లాలకు సీఎం వెళ్తున్నారు. అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య, పంటలకు ధరలు లేకపోవడం వంటి వాటిపై వీరెందుకు దృష్టి పెట్టలేదు? ఈ మధ్య ఆయన బడ్డీ కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం, అలాగే రజకుల వద్దకు ఇలా వెళ్ళి ఆయా సామాన్యులను పలకరిస్తున్నారు కదా. ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాల్లో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి తదితర పంటల ధరల గురించి తెలిసేది కదా. అప్పుడు రైతులకు ఏమైనా సాయం చేసే అవకాశం ఉండేది కదా.
యూరియా వాడకపోతే బస్తాకు 800 రూపాయల ప్రోత్సాహం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడున్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్ధపడతారా? అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది పాటు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో సంవత్సరం 5,000 ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తుండదా? ఇలాంటి సమస్యలన్నింటినీ తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతుకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న నినాదంతో పనిచేసింది కదా. అప్పట్లో అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పనిచేయిస్తే ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిందా లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యావా కావా? ఆ 5 ఏళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవా విధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా. తప్పులేదు, గత ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించవచ్చు. అలా కాకుండా ద్వేషంతోనో జగన్కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు 3,000 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేసేది. మరి ప్రస్తుతం ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఏదేమైనా ఒక్క సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. 10-12 రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా అనుచిత మాటలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.